హాయ్ గాయ్స్. సో ఈరోజు నేను నా స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలనేది చూపిస్తాను. సో నేను ముందుగా మసాలాకి అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ అండ్ ఎండు కొబ్బరి తీసుకొని కొత్తిమీరతో చేస్తాను. సో ఫస్ట్ నేను కొబ్బరి, చెక్క అండ్ లవంగ మిక్సీకి పట్టుతాను. సో పౌడర్ అయ్యాక మనం ఏంటంటే నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి, కొంచెం జింజర్, గార్లిక్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని సో బాగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మసాలా. సో చూసారు కదా, సో ఈ విధంగా చేసుకోవాలి. సో ముందుగా రైస్కి కావాల్సింది సో బగారా సామాన్ మొత్తం. సో ఒక ప్యాన్ తీసుకొని సో కొంచెం ఆయిల్, కొంచెం ఒక 1 స్పూన్ గీ వేయండి. సో గీ నుంచి మనకి ఫ్లేవర్ కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట రైస్. సో వేడైంది. సో నేను మొత్తం హోల్ గరం మసాలా అంతా వేసాను. చూసారు కదా, కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై చేయాలి దాన్ని. సో తెలంగాణలో ఏంటంటే బగారా రైస్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం. సో ఇందులో ఏంటంటే నేను ఎలా చేస్తానంటే జింజర్ గార్లిక్ మిక్సీకి వేస్తాను అనమాట. సో ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, అల్లం, వెల్లుల్లి అండ్ కొత్తిమీర కలిపి పేస్ట్ వేస్తాను అనమాట. సో నాకు ఇంకా జింజర్ గార్లిక్ సపరేట్గా ఏం వేయాల్సిన అవసరం లేదు. అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో కొంచెం సాల్ట్ వేసుకోండి. సో పులావ్కి బగారా కైండ్ ఆఫ్ రైస్కి ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా కూడా వేసుకోండి. మనకి ఏంటంటే ఈ ఫ్లేవర్డ్ రైస్లో పుదీనా కొంచెం మంచి ఎరోగెంట్ ఉంటుంది అనమాట దీన్ని. సో తర్వాత నేను ఏదైతే పేస్ట్ చేసుకున్నానో అది ఒక 1-2 స్పూన్స్ వేసుకుంటాను అనమాట. సో దాన్ని కూడా కొంచెం ఒక 5 మినిట్స్ వేయాలి. అది కూడా ఫ్రై చేశాక బాగా ఫ్రై చేయండి దాన్ని. ఎందుకంటే జింజర్ గార్లిక్ కూడా వేసాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్లీ చేస్తూ ఉంటే. సో ఆయిల్ కొంచెం తేలింది. సో ఆయిల్ కనిపిస్తుంది కదా మీకు. సో తర్వాత వాటర్ పోయండి. సో నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. సో మీ రిక్వైర్మెంట్ అనమాట. సో పొడిగా రైస్ మంచిగా ఉండాలంటే చూసుకోండి. చూసారు కదా, వాటర్ బాయిల్ అయిపోయింది. సో మనం ఏదైతే రైస్ నానబెట్టి పెట్టుకున్నామో ఆ రైస్ని వేసేస్తున్నాను. సో నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేశాను. ఈ మసాలాలో ఏంటంటే ఈ ఫ్లేవర్ రైస్లో మనం ఏదైతే మసాలా పేస్ట్ చేసుకుంటామో అది చాలా బాగుంటుంది. సో అది మనం ఎప్పుడైనా కర్రీస్లోకి కూడా వేసుకోవచ్చు. మనం మామూలుగా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాం. సో దాని బదులు ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.